ఈరోజు రథసప్తమి సందర్భంగా మనము మంత్రంతో కూడినటువంటి స్నానాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మంత్రం ఏంటి అంటేనా, యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి. ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞతే చయే పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తకే. సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. సో ఈ శ్లోకం ఇలా చెప్పడం వల్ల మనం ఈరోజు మనకి 7 జన్మల నుంచి చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈశ్వరుడు తీసివేస్తాడు అని చెప్పేసి మనకి శాస్త్ర వాక్కు. సో శాస్త్రం చెప్పిన విధంగా మనం పాటిస్తే మనకు కావాల్సినటువంటి ఫలితాలు అనేటివి ఆ ఈశ్వరుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా శ్లోకం చెప్పిన తర్వాత మనము 7 జిల్లేడాకులను తీసుకొని రేగిపళ్ళను, ఈ జిల్లేడాకులు రేగిపళ్ళు మనకి ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట. అందువల్ల మనము ఇలా తలపైన పెట్టుకొని మనము వాటర్ పోసిన తర్వాత అవి కింద పడిపోతాయి కదా. సో అలా పడిపోవడం వల్ల మనకు ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి. ఇలాగ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలతో సహా మనము ఈరోజు రథసప్తమి అంటే మనకి మాఘమాసంలో వచ్చేటువంటి సప్తమి తిథిని రథసప్తమి అని చెప్పేసి అంటాం కదా. ఆ విధంగా మనము తెల్లవారకు ముందే 5:30కి మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ ఈశ్వరుని అనుగ్రహం అనేది మనము పొందుతాం. యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి. ఏతజన్మ కృతం పాపం యజ్జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞతే సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తకే. సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ సప్త. ఈరోజు ఎందుకు నాతో తమ్ముడితో ఇలా చేయించావు? ఈరోజు రథసప్తమి నాన్న. ఈరోజు రథసప్తమి అంటే సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వెళ్తాడనమాట. అంటే ఈ రోజు నుంచి మనకి ఇంతవరకు చలిగా ఉంటుండే కదా, మనకి సూర్యకిరణాలు తక్కువగా భూమి మీద పడుతుండే. అయితే ఈ రోజు నుంచి ఏమవుతుంది అంటేనా, సూర్యకిరణాలు ఎక్కువగా భూమి మీద ప్రకాశించే శక్తి అనేది వస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటేనా, మనకి ముందు అంటే రాబోయే నెలల్లో మనకి ఒక 2-3 నెలల్లో సూర్యకిరణాలు ఎక్కువగా ఉండడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఏవైతే మనకి వచ్చే వ్యాధులు ఉన్నాయో వాటిని తగ్గించడానికి మనం ఇలాగ జిల్లేడాకులు, రేగిపళ్ళు ఇలాగ తల మీద పెట్టుకొని వాటిని తల మీద పెట్టుకొని స్నానం చేసుకోవడం వల్ల వీటిలో ఉన్న రేగిపళ్ళు యాక్చువల్గా ఏంటంటేనా వాటికి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటేనా, ఆ తల మీద నుంచి ఇలా కిందికి రావడం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో, పురాణాల్లో రాయబడి ఉంది. సో దానివల్ల మనకి ఎవ్రీ ఇయర్ మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమి రోజు తెల్లవారకు ముందే మనము ఇలాంటి స్నానం చేసుకోవడం వల్ల మనకి
దీర్ఘకాలిక వ్యాధులు లైక్ షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటివి కూడా మనకి రాకోకోకుండా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. 7 జన్మల పాపం కూడా తొలగుతుంది అని చెప్పేసి చెప్పారు. ఎవరైతే ఇలాగ సప్తమి తిథి నాడు స్నానం చేస్తారో వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో తెలుపబడింది. కాబట్టి మనం సప్తమి తిథి నాడు అందరం కూడా ఆచరించి ఆరోగ్యంగా ఉండాలని ఆ ఈశ్వరుని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. దానితో ఇంకొన్ని మంచి విషయాలతో మీ ముందు వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది, ఒక ప్రోత్సాహం అందించిన వారు అవుతారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.